ఈ నిన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారాన్ని మొదటిగా క్రోనలాజికల్ ఆర్డర్లో మనం చూసినప్పుడు ఇవాళ సంగతి నెక్స్ట్ మాట్లాడుకుందాం. నిన్న జరిగిన ఇన్సిడెంట్ని పార్టీ ఫిరాయింపుదారుల్ని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయొద్దు అనేది ఓవరాల్గా వస్తున్నాం. హైకోర్టు కూడా ఖచ్చితంగా దీని మీద వాళ్ళని ఉప ఎన్నికలు జరగాలి, లేదు స్పీకర్ వాటి మీద ఒక డెసిషన్ తీసుకోవాలనే తీర్పునే ఇచ్చినట్టు మనం చూస్తాం. ఓకే, అంతవరకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడంలో అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక పార్టీ స్టేజ్ మీద కూర్చొని చీరని గాజుల్ని తీసేసరికి అది ఒక విపరీతమైన చర్య, వికృత చర్యగా మనకు కనిపిస్తూ ఉంది. కౌశిక్ రెడ్డి గారు పాపం తెలిసి చేశారా లేదు పార్టీ చేయించిందా నాకైతే తెలియదు, కానీ అది ఒక వికృత చర్యనే నేనంట. పర్టికులర్గా సరే పార్టీ చేయించిందా కౌశిక్ రెడ్డి గారు చేయించారా? వాస్తవానికి కౌశిక్ రెడ్డి గారు ఏ సందర్భంలో వర్డ్స్ అన్నారో ఈ సందర్భంగా అంటే మీ మైక్ టీ ద్వారా యావత్ తెలంగాణకు కావచ్చు ప్రతి పౌరులకు కావచ్చు తెలియాల్సిన విషయం ఏంటంటే, మరి ఈరోజు కౌశిక్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి తెలంగాణ భవన్ సాక్షిగా మరి చీరా గాజులు తీసిరు. దేనికోసం తీసిండండి? హైకోర్టు ఏదైతే ఈ రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఏంటండి? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. అంటే మొన్న జరిగినటువంటి మా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం రాజ్యాంగ పరిరక్షణ, లేదా మొన్న వరద బాధితుల కోసం వాళ్ళకు అండగా నిలుద్దామని మా గౌరవ హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు కావచ్చు, గంగుల కమలాకర్ గారు కావచ్చు, కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ బృందంతో వరద బాధితులకు అండగా నిలుద్దామని ఖమ్మం వెళ్ళిన నాడు ఆనాడు దాడి చేయడం రాజ్యాంగ పరిరక్షణ. అదేవిధంగా ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ తీరా ఇప్పటికి అంటే నిన్నటి నుండి జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీరా కౌశిక్ రెడ్డి గారు అంటే ఒక ఎమ్మెల్యే కూడా ఈరోజు సెక్యూరిటీ లేకుండా పోయింది. మరి సాధారణ పౌరులకు ఏ విధంగా ఉంటుందో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సిన సందర్భం ఆసన్నమైంది. కాబట్టి ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్తా ఉన్నా, చీరా గాజుల సంగతి మాట్లాడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటగా రాగానే రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో కేసీఆర్ గారికి ఒక వర్డ్ అన్నారు. అంటే ఈ రాష్ట్రం మీద అందరికన్నా ఎక్కువ ఈ రాష్ట్రాన్ని ప్రేమించే వ్యక్తి కేసీఆర్. ఈరోజు ఈ తెలంగాణకు ప్రపంచంలో వన్నె తెచ్చినటువంటి తెలంగాణను ఆనిముత్యంగా ఈ యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చూపించింది కేసీఆర్. మరి ఆ కేసీఆర్ గారిని పట్టుకొని ఆనాడు రేవంత్ రెడ్డి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ నువ్వు వచ్చి ఒకరోజు శారీ అండ్ గాజులు వేసుకొని బస్సు ఎక్కువ, నీకు ఒకవేళ మా బస్సులో టికెట్ తీసుకుంటేనేమో మా సంక్షేమ పథకాలు అందుతలేనట్టు, ఒకవేళ టికెట్ తీసుకుంటే ఖచ్చితంగా అందుతున్నట్టు అని మాట్లాడండి. మరి ఆనాడు ఈ వీళ్ళందరూ దానికి సమాధానం అంటే రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్ళని కించపరిచినట్టు కాదా? నాకు అర్థం కాలే మీరు చెప్పింది నిజంగానికి. అంటే ఫ్రీ బస్సు సంక్షేమ పథకం ఉపయోగపడుతుందా లేదా అన్నది ఒక స్త్రీగా మీరు శారీ కట్టుకొని బస్ ఎక్కితే తెలుస్తుంది అనడంలో అర్థం వచ్చింది. దానికి దీనికి మీరు ఎందుకు లింక్ నేనేమంటానండి, స్త్రీ మీద ఎవరికి అంటే నేను కూడా ఒక తల్లి కడుపులో నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా స్త్రీ మీద ఒక బిడ్డ బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్త్రీ లేనిది జన్మ ఎక్కడదండి, దాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాం. మాకు అలాంటిది ఎప్పుడు కూడా స్త్రీల మీద ఉండదు. నేను ఆ సందర్భం ఎందుకు చెప్పినా అంటే, నువ్వు నడుస్తున్నటువంటి నువ్వు ఆ రోజు కూడా కేసీఆర్ నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు చీర కట్టుకొని మాట్లాడతావా అనే సంస్కృతి నువ్వు స్టార్ట్ చేసిందే కదా అని అడుగుతున్నాను నేను. సో మరి ఇంకో విషయానికి వస్తే, రేవంత్ సిల్లీ టాక్స్ సరే ఇవన్నీ చూస్తూ ఉన్నాం. దీని మీదనే కౌశిక్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు హైకోర్టు ద్వారా. నెక్స్ట్ గాంధీ గారి టాక్స్. ఈ రోజు నాలాంటి యువకులు అండి, నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో డెఫినెట్ గా గాంధీ అని పేరు పెట్టుకుని దానికి ఎంత సాధికారం చేశారో మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి, ఆ తర్వాత గాంధీ గారి దగ్గర. ఒకసారి సంధ్యా రెడ్డి గారు, నిన్న జరిగిన ఇన్సిడెంట్ని మనం ఒకసారి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కానీ మనం చూసినప్పుడు కొద్దిగా వికృత చేష్టగా మనకు కనిపిస్తుంది. అంటే కొద్దిగా కాదండి, వికృత చేష్ట. ఒక అమ్మ కడుపులో పుట్టినోడు ఎంత ఎదవైనా కూడా అలా మాట్లాడాడు. ఇవాళ పాపం ఈ సోదరు బదులు ఒక మహిళ రావాలి బీఆర్ఎస్ నుంచి. మేము గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి దగ్గర 36 అవర్స్ అయింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క మహిళ వచ్చి కౌశిక్ రెడ్డి మాట్లాడింది కరెక్టు అని చెప్పి ఎందుకు మాట్లాడట్లేదు బీఆర్ఎస్లో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న మాటని వక్రీకరించింది కదా సార్, అది ఆయన విజ్ఞత కొదిలేస్తా. తెలంగాణ సామెతలో అరే అనే మాట ఒక మాట మాట్లాడు, కానీ మీరు ఇవాళ తెలంగాణ భవన్ సాక్షిగా, మీ బీఆర్ఎస్ భవన్ సాక్షిగా చీరే గాజులు పువ్వులు ఎవరు పెట్టుకుంటారు సార్? ఎవరు వేసుకుంటారు? అవి
చెప్పండి. స్త్రీలు వేసుకుంటారు అంటే ఇది కట్టుకోరా నీకు చేతగా అన్నోడా అన్నట్టుగా వాళ్ళ దృష్టి మళ్ళింది. అంటే సిగ్గు శరము లజ్జ మానం మర్యాద ఉందారా నీకు? నువ్వు కౌశిక్ రెడ్డి ఇగో వాడు మాట్లాడిన మాట వినండి అది అందరికి తెలిసి సార్. ఒక్క నిమిషం, అది కూడా ప్రజలకు తెలవాలా. నేను ఎందుకంటున్నా అంటే ఈ వీడియో ఒక్క నిమిషం ఎందుకంటున్నా అంటే ఇగో ఈ తల్లి ఒళ్ళబట్టింది, ఇక్కడ బిడ్డ, ఇక్కడ పెళ్ళం. సిగ్గు శరం లేనోడ ఆడోళ్ళ ఓట్ల మీద గెలిచి ఆడది చేతగా అందంటవా? అందుకే పాడే కాదు పాడగడతాం తెలంగాణలో. చెప్పు చూపించిండ్రు మా మహిళా కాంగ్రెస్ నేత గాని నిన్ను చెప్పుతో కొట్టాడు. ఎందుకు ఎప్పుడు కొట్టాలి? గవర్నర్ గారిని నువ్వు అగౌరవపరిచిన మాటలు మాట్లాడినప్పుడే నేను దన్నాల్సి ఉండే. సీతక్క ఒక గిరిజన బిడ్డను మాట్లాడినప్పుడే నిన్ను బొందబెట్టాల్సింది. నీకు నోటికి అదుపు లేక ఈరోజు ఒక మహిళను అని పట్టుకోకుండా ఇప్పుడు యావత్ మహిళనండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలను కాదు ఇక్కడ కించపరిచింది. కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ఎందుకంటే తెలంగాణలో ఒక్కటి సార్, తెలంగాణలో ఆత్మాభిమానంగా తెలంగాణ కాదు ఏ బిడ్డ అయినా మహిళ ఒకరోజు పస్తున్నా ఓకే అంటది, కానీ ఆత్మాభిమానం దెబ్బతీనేలా మాట్లాడితే ఏ మహిళ కూడా ఊరుకోదు. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, ఈరోజు కౌశిక్ రెడ్డికి నోరు దులు ఎక్కువ. మొన్న ఎందుకు యథా రాజా తదా ప్రజ, కేటీఆర్ నోరు దులు ఎట్లా ఉండే? మొన్న బ్రేక్ డాన్సులు రికార్డ్ డాన్సులు చేసుకుంటుర్రు మహిళలు అన్నారు. సార్ నేను ఒకటి అడుగుతున్నాను మైక్ టీవీ వేదిక ద్వారా, తెలంగాణలో మహిళల ఆత్మాభిమానం కోసము పొట్టకూటి కోసము కొత్తిమీర కట్టలు కట్టుకుంటాము, చామకూర కట్టలు కట్టుకుంటాము, ఉల్లిపాయలు ఎల్లిగాయలు వండుకుంటాం, కానీ వాళ్ళ చెల్లెలాగా లిక్కర్ దంద అయితే చెయ్యం సార్. ఎందుకంటే పుట్టకోటి కోసం మేము చేసుకుంటున్నాం. మీ దగ్గర ఉన్నరాళ్ళు, కానీ మా దగ్గర కాదు. మేము ఎప్పుడు అనలేదే ఆ మాట. మీరు మాట్లాడిరు, హెచ్ఆర్సీ దగ్గర వచ్చి మనకు క్షమాపణ చెప్పిండు. మరి ఇప్పుడు తెలంగాణలో మొన్ననే ఒక 20 రోజులు కాలే నోర్దులు ఎందుకయ్యా మీకు? తెలంగాణలో మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, పద్ధతిగా మాట్లాడండి. మీకు ఒక గవర్నర్ గారు మీకు ఒక్కటి సార్, హైకోర్టు మీకు ఎన్ని వారాలు 4 వారాలు గడువిచ్చింది. స్పీకర్ గారు హైకోర్టు అంటే 2 సమాంతర రేఖలు. ఓపిక లేదా మీకు? ఓపిక లేదా అని అడిగిన. మనం ఒక రాజ్యాంగాన్ని ఎట్లా మీరు గౌరవించరు? రాజ్యాంగాన్ని కూని చేస్తారు మీరు. నేను ఒకటి ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను సార్, ఇవాళ గాజులు పూలు పెట్టుకోమని పంపించినాడు కదా, సిగ్గు శరమున్నోడు అయితే కేసీఆర్కి కేటీఆర్కి పంపి. ఎందుక 12 మందిని మా కాంగ్రెస్ నాయకులను తీసుకున్నప్పుడు బీపా మీద గెలిచిన మా సబితా ఇంద్రారెడ్డి గారికి మినిస్టర్ ఇచ్చినప్పుడు మరి నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. సిగ్గు శరం ఉండాలి నీకు. రాహుల్ గాంధీ గారి పక్కన కూర్చున్నావు. నువ్వు ఉద్యమకారుడువా? ఉద్యమకారుల మీదకి రాళ్ళు రువినోడు. ఇవాళ కేసీఆర్ ఉద్యమకారుడు అని చెప్పి పక్కన చేర్చుకున్నావు. కేసీఆర్ సీట్ రేపు ఇస్తానాడేమో అందుకని చెప్పేసి ఈ రకమైన చర్యలు అనేది మహిళకు ఇవాళ మహిళకు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నువ్వు రాజకీయంగా పో, నేను వద్దనను, విమర్శించు, పార్టీ ఫిరాయిస్తే మాట్లాడు, నేను తప్పనను. ఎందుకు అంటే రాజకీయ పరంగా మీరు విమర్శించండి, లేకపోతే వాళ్ళకి శిక్ష చేయండి, లేకపోతే ఇంకేదన్నా అంటే అట్లా